హాయ్ ఫ్రెండ్స్, టుడే మనం చుక్కకూర టమాటా కర్రీ చేసుకుందాం. దానికోసం ఫస్ట్ గ్యాస్ పొయ్యి వెలిగించుకొని బాండీ పెట్టుకోవాలి. బాండీ పెట్టుకున్న తర్వాత ఒక 4 స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకొని కొంచెం కాగిన తర్వాత తాలింపు వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత తాలింపు వేసుకోవాలి. కొంచెం ఒక స్పూన్ శనగపప్పు. శనగపప్పు ఆప్షనల్ అండి, వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు. కాకపోతే ఏంటంటే టమాటా చుక్కకూర అది పుల్లగా ఉంటుంది కదా, ఆ పోపు తాలింపు పంటికి తగలగానే పుల్లగా చాలా బాగుంటుంది టేస్ట్గా. అందుకని నేను శనగపప్పు వేసుకున్నా. అది ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు లేదా వేసుకోకపోవచ్చు. సాజీరా, మినప్పప్పు, ఆవాలు, కొంచెం కరివేపాకు. త్వరగా ఎగిపోయినాయండి. తర్వాత ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నా. ఆనియన్ 2 పచ్చిమిర్చి ఇలా రోస్ట్ అవనివ్వాలి. ఉల్లిపాయ త్వరగా వేగాలంటే కొంచెం సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయ త్వరగా మగ్గుతుంది. కొంచెం సాల్ట్ వేసుకున్నానండి. ఈ సాల్ట్ వేసుకోవడం వల్ల ఉల్లిపాయ త్వరగా వేగుతుంది. ఇలా నుంచి ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఆనియన్స్ కొంచెం ఇలా గోల్డెన్ కలర్లో రోస్ట్ అయిన తర్వాత టమాటాస్ వేసుకోవాలి. నేను మీడియం సైజు 2 టమాటాలు తీసుకున్నానండి. 2 టమాటాలు తీసుకుంటే సరిపోతుంది. ఇలా టమాటాలు వేసుకున్న తర్వాత ఈ టమాటాలు సాఫ్ట్ అయ్యేంత వరకు కొంచెం మగ్గనివ్వాలి, ఒక 5 మినిట్స్. టమాటా ఇలా సాఫ్ట్గా మగ్గిపోయింది. ఇప్పుడు చుక్కకూర వేసుకోవాలి మనం. ఇప్పుడు చుక్కకూర వేసుకుందాం. చుక్కకూర నేను 2 కట్టలు, పెద్ద కట్టలు 2 తీసుకున్నాను. అవి హాట్ వాటర్లో బాయిల్ చేశాను, అందుకు కొంచెం కలర్ చేంజ్ వచ్చింది. హాట్ వాటర్లో వేసుకోవడం వల్ల మనకి ఏమన్నా చిన్ని తెలియని పురుగులు ఏమన్నా ఉన్నా ఆకుకూరలు మందు కొడతారు కదా, దానివల్ల ఏంటంటే మనకి హాట్ వాటర్లో వేయగానే ఆకుకూర చాలా నీట్గా శుభ్రం అవుతుంది. ఆ చిన్న పురుగులు కానీ అటువంటివి ఏమీ ఉండవు. అందుకని హాట్ వాటర్లో వేసి నేను ఒక 5 మినిట్స్ కొంచెం హాట్ వాటర్ వేడయ్యే వరకు ఉంచుకుని తర్వాత వాష్ చేసుకున్నాను. ఇలా వేసుకున్న చుక్కకూరని కొంచెం ఇలా తిప్పుకొని ఒక 5 మినిట్స్, ఒక 10 మినిట్స్ మగ్గనివ్వాలి బాగా సాఫ్ట్గా. ఈ కూర తినడం వల్ల చాలా హెల్దీ, మనకి చాలా మంచిది. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇలా సాఫ్ట్గా మగ్గిపోయిన తర్వాత దీంట్లో కొంచెం కారం, 1/2 స్పూను కారం, చిటికెడు పసుపు వేసుకుని కలుపుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత కొంచెం ధనియాల పొడి, ఫస్ట్ కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదండి, సరిపోలేదు. కొంచెం సాల్ట్ టేస్ట్కి తగ్గట్టుగా. కారం, పసుపు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. 5 మినిట్స్ మగ్గిపోయిన తర్వాత ఇదిగోండి ఇలా ఉంది. స్మెల్ అసలు పుల్లగా అదొక స్మెల్ వస్తుంది. వేడి అన్నంలో అలా కూర వేసుకుని ఒక ముద్ద తింటే ఉంటుంది, సూపర్ ఉంటుంది అసలు. లాస్ట్ ఫైనల్ కొంచెం కొత్తిమీర. ఇది వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. పుల్లగా చాలా టేస్ట్గా ఉంటుంది.